అంజన్న భక్తుల కష్టాలు తీర్చే దైవం. కానీ ఆయన కొండ మీద ఆయననే నమ్ముకుని బతుకుతున్న కుటుంబాల ఆ తలరాతలు మాత్రం మారడం లేదు. ఇంతకీ ఎవరు వాళ్ళకొచ్చిన కష్టం ఏంటి? జగిత్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతోంది కొండగట్టు అంజన్న దేవాలయం. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమని నమ్ముతూ ఉంటారు భక్తులు. తమ సమస్యలు తీరిపోగానే, కోరిన కోరికలు నెరవేరగానే అంజన్నకు కానుకలు, తలనీలాలు సమర్పిస్తూ ఉంటారు. రోజులు మారుతున్నాయి, ఆలయం కూడా క్రమంగా అభివృద్ధి చెందుతోంది. కానీ కొండగట్టు అంజన్నను నమ్ముకొని అక్కడే జీవనం కొనసాగిస్తున్న నాయి బ్రాహ్మణుల జీవితాలు మాత్రం అలాగే ఉన్నాయి. ఆలయం నుంచి వచ్చే ఆదాయం సరిపోక ఆర్థిక ఇబ్బందులతో దుర్భరమైన బతుకులీడు. గతంలో వీరి పరిస్థితిని చూసిన ఓ అధికారి 1985లో ఇక్కడి తలనీలాలను అమ్ముకునేందుకు నామినేటెడ్ పద్ధతిన నాయి బ్రాహ్మణులకు అనుమతులిచ్చారు. అప్పటి ఈవో ద్వారా మౌఖికంగానే అనధికార ఒప్పందం కుదుర్చుకున్నారు ఇక్కడి నాయి బ్రాహ్మణులు. అప్పటి నుంచి ఇక్కడ పనిచేసే నాయి బ్రాహ్మణులు తలనీలాల అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయంలో కొంత ఆలయానికిచ్చి మిగిలిన దాంతో సంతృప్తి పడేవారు. కానీ కొన్ని కార్పొరేట్ శక్తులు వీరి జీవితాల్లో మళ్లీ చీకటి నింపే ప్రయత్నం చేశాయి. తలనీలాల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయాన్ని మొత్తం ఆలయమే తీసుకోవాలని నిర్ణయించారు. అందుకు టెండర్ ప్రక్రియను మొదలుపెట్టారు. అంతే, అక్కడితో నాయి బ్రాహ్మణులకు ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. దగ్గర పడింది. కొండగట్టు ఆలయాన్ని నమ్ముకుని ఉన్న తమకు టెండర్లో సగభాగమైన దక్కేలా చేయాలని ఇక్కడి నాయి బ్రాహ్మణులు డిమాండ్ చేస్తున్నారు. ఎందరికో శ్రమజీవులకు విముక్తి కల్పించి వెట్టి చాకిరి నుంచి రక్షణ కల్పించారు. కానీ ఏ ప్రభుత్వం కూడా మరి నాయి బ్రాహ్మణుల నుంచి నిర్బంధంగా ఇంత చైతన్యం వచ్చి మరి తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా బంగారు తెలంగాణను కలనకంటున్న నాయి బ్రాహ్మణులను ఇప్పటి కూడా ఈ వెట్టి చాకిరిని చేస్తున్నారని మేము చాలా బాధపడుతూ ఉన్నాం. ప్రభుత్వం అన్ని రంగాల వారిని ప్రోత్సహించి అందరికీ న్యాయం చేసినట్లుగానే తమకు కూడా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు కొండగట్టు నాయి బ్రాహ్మణులు. కొండగట్టులో ఉన్న వ్యవస్థను పూర్తిగా మార్చి దేవాలయ కమిటీలో తమకు కూడా స్థానం కల్పించాలని వారు కోరుతున్నారు.